తిరుమలలో జరిగిన విషాద ఘటనపై ప్రభుత్వం చలించింది. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు ఒక్కొక్కరికి ప్రభుత్వం 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. రియాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న బాధితుల్ని మంత్రుల బృందం పరామర్శించింది. బాధితులను రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, ఆనం రామనారాయణ రెడ్డి, నిమ్మల రామానాయుడు పరామర్శించారు. వారి హెల్త్ కండిషన్ ని అడిగి తెలుసుకున్నారు. గాయపడిన భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. వారం మొత్తం ఉందన్నా, వీరు కూడా ఎందుకన్నా ప్రాణాలు పోయినా మరోవైపు ఈ ఘటనపై పూర్తి నివేదిక ప్రభుత్వానికి చేరింది. ఇది ప్రమాదమా లేక కుట్రకోణమా అనే విషయాన్ని రాబడుతున్నామని, బాధ్యులు ఏ స్థాయిలో ఉన్నా చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని మంత్రులు తెలిపారు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్స్ కోసం ఏర్పాటు చేసిన కౌంటర్స్ దగ్గర తోపులాట జరిగి 6 భక్తులు మృతి చెందిన సంగతి తెలిసిందే. తిరుపతిలో జరిగినటువంటి స్టాంపీడ్ అనేది చాలా బాధాకర విషయం. క్యూలో ఉన్న భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కూడా ఎప్పటికప్పుడు అందరూ పర్యవేక్షిస్తున్న సమయంలో ఒక మహిళకి శ్వాస ఆడక ఆవిడ్ని బయటకు ఆసుపత్రి తీసుకెళ్లాలనే ఆలోచనతో గేట్ తెరవగానే గేట్ తెరిచారేమో అనుకుని అందరూ కూడా ఒకేసారి ముందుకు రావడం తొక్కిసలాటి గురి చేసింది. దాంట్లో 6 చనిపోవడం చాలా బాధాకర విషయం. గాయాల పాలైనటువంటి వ్యక్తులకి మంచి మెరుగైన చికిత్స ఇవ్వాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా అలాగే ఉన్నాయి. దాదాపు ఇప్పుడు చనిపోయినటువంటి కుటుంబాల్లో ఏ విధంగా అయితే వాళ్ళకి నష్టం జరిగిందో ఆ నష్టాన్ని మనుషులను అయితే తీసుకురాలేదు, కానీ ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకోవాలని చేసే ప్రయత్నంలో ఇప్పుడే మా రెవెన్యూ మంత్రి గారు ముఖ్యమంత్రి గారి ఆలోచనను ప్రకటించడం జరిగింది. ప్రతి చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కింద ఆ కుటుంబానికి చేర్చడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇందాక మీరు అన్నారు కొన్ని సమన్వయ లోపమా, లేకపోతే ఏదైనా పోలీస్ వైఫల్యమా, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ వైఫల్యమా, ఏది అన్నది చాలా క్లియర్ గా సీసీ కెమెరాస్ ప్రతి చోట ఉన్నాయి. మీకు తెలుసు, ప్రతి చోట సీసీ కెమెరాలో ఏం జరిగింది అన్నది కూడా మేము అధ్యయనం చేసుకుంటాం. ప్రతి ఒక్కటి కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పటికే ఒక ప్రాథమిక నివేదిక అన్నది ఎస్పీ గారు, కలెక్టర్ గారు కలిపి ఈ రోజు ముఖ్యమంత్రి గారికి మాకు కూడా అందజేస్తున్నారు. బాధ్యులు ఎవరైనా కూడా బాధ్యత రహితంగా పనిచేస్తే వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా చర్యలు ఉంటాయి. కంపల్సరీగా ప్రభుత్వపరమైన చర్యలు ఉంటాయి. అందులో కూడా వెనకాడే పరిస్థితి లేదు. తిరుపతిలో జరిగినటువంటి